వెల్కమ్ టు టీసీ న్యూస్. నేను వంశీకృష్ణ. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీలకు ఈరోజు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే ఎన్నికల ప్రక్రియ కూడా మొదటి జిల్లా మూడుచింతలపల్లి మున్సిపాలిటీ పరిధిలో మనమైతే ఉన్నాము. మనము ర్యాండమ్గా కొన్ని కేంద్రాలను పరిశీలిద్దామని మనము కారులో అయితే బయలుదేరడం జరిగింది. మనం ర్యాండమ్గా మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ ఉంటాము. అక్కడ ఉన్న స్థానికులతో కానీ అధికారులతో కానీ మాట్లాడి మన టీసీ న్యూస్ ద్వారా మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ చేస్తూనే ఉంటాము. చూస్తున్నానండి టీసీ న్యూస్. వాటిలోని లాల్గడి మలక్పేట్ కేంద్రం దగ్గరికి అయితే మనం ఇప్పుడు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు మీరు చూడవచ్చు, ఇక్కడ కూడా ఎక్కడికక్కడ క్యాండిడేట్లు చూడవచ్చు. కేశవరం ప్రధాన కూడలి ఇది ముందర కనిపించేది. అక్కడి నుంచి మనం లోపలికి వెళ్తే మనకు గవర్నమెంట్ స్కూల్ అనేది, అంటే ఏదైతే మన పోలింగ్ కేంద్రం ఉందో అక్కడ గవర్నమెంట్ స్కూల్లో ఉంది కాబట్టి ముందరికి వెళ్ళు. మనకు ఇప్పుడు చూసుకున్నట్టయితే మనకు ఎడమవైపు కనిపించే గవర్నమెంట్ స్కూల్లో పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేయడం అయితే జరిగింది. ఇప్పుడు ముందర మనం చూసేదంతా కూడా ఈ ప్రహరీ కూడా ఉన్న ప్రాంతం అంతా కూడా పోలింగ్ కేంద్రం. భారీగా బలగాలు కూడా మోహరించిన పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం మనం మూడుచింతలపల్లి మున్సిపాలిటీ అండ్ మండల కేంద్రంలో మనం ఉన్నాము. ప్రధానంగా లెఫ్ట్కి వెళ్తే మనకి ఇప్పుడు కరీంనగర్ హైవేకి అనుసంధానంగా జరుగుతుంది. మనం ప్రస్తుతం షామీర్పేట్ రాజీవ్ రహదారి నుంచి షామీర్పేట్ నుంచి వస్తున్నాము. మీరు రైట్ సైడ్లో చూసుకోవచ్చు, బీజేపీ మన మండల కార్యాలయం ఎలక్షన్ కోసం ఏర్పాటు చేసిన కార్యాలయం అయితే చూడవచ్చు. గత కొన్ని రోజులుగా ఎంతో కోలాహలంగా ఉన్నటువంటి కార్యాలయాలన్నీ కూడా బోసిపోయిన పరిస్థితి కూడా మనకు ఈరోజు కనబడుతుంది. అభ్యర్థులందరూ తమ వార్డులలో నిమగ్నమై ఉండడంతో ఎన్నికల్లో అన్నీ కూడా ఖాళీగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓటర్ల వద్ద జనాలు గుమిగూడిన పరిస్థితి మనం చూడొచ్చు. మనకు స్ట్రేట్గా విండో నుంచి చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం మీరు గమనించవచ్చు. దాదాపుగా లాగేసినటువంటి పరిస్థితి ఉంది. రైట్ సైడ్లో చూసుకున్నట్టయితే మా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఉంది. గత కొన్ని రోజులుగా ఎంతో సందడిగా కోలాహలంతో ఉన్నటువంటి కార్యాలయాలు, బీఫామ్ల కోసం తిరుగుతున్నటువంటి కార్యాలయాలు ఇప్పుడు బోసిపోయిన పరిస్థితి అయితే మనకు మండల కేంద్రం నుంచి కనబడుతుంది. మరికొంత ముందుకెళ్తే మనం ఎన్నికల పోలింగ్ మనము మూడుచింతలపల్లిలో చూడవచ్చు. మనం ప్రస్తుతం మేడ్చల్ జిల్లాలోని మూడుచింతలపల్లి మున్సిపాలిటీతో పాటు మండల కేంద్రం ఇదే మూడుచింతలపల్లిలో ఉన్నాము. మీరు చూసుకోవచ్చు, ఇక్కడ మొత్తం కూడా కోలాహలం ఎలా ఉందో మీరు చూసుకోవచ్చు. రైట్ సైడ్లో మొత్తం ఎన్నికల పోలింగ్ ప్రక్రియ జరుగుతుంది. కొంచెం ముందుకెళ్ళండి అరుణ్, మీరు ఆ కేంద్రం వైపు వెళ్ళే ప్రయత్నం చేయండి. కొద్దిగా పోలీసులు ఎక్కడి వరకు అయితే పర్మిషన్ ఇస్తారో అక్కడ వరకు వెళ్ళండి. రైట్ తీసుకోండి. ఇక్కడ ముందరికి వెళ్ళి ప్రయత్నం చేయండి. చూసుకోవచ్చు, ఇక్కడ మున్సిపాలిటీ ప్రధాన కేంద్రంలో ఎన్నికల సరళి మీరు ఒకసారిగా చూసుకోవచ్చు. కొంచెం పలసపడ్డ పరిస్థితి అయితే ఉంది. ప్రజలు పొద్దున్న ఉన్నంత ఉత్సాహం ఇప్పుడు లేదు. కొద్దిగా మధ్యాహ్నం టైం కావస్తుండడంతో కూడా కొద్దిగా జనాలు పలసగానే కనబడుతున్న పరిస్థితి ఉంది. మల్కో టర్న్ తీసుకో. క్యాండిడేట్లు అందరూ కూడా ఇక్కడే కూర్చున్నారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ క్యాండిడేట్లు కూడా ఇక్కడే ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. కవర్ చేయండి, ముందర కవర్ చేయండి. ఇక్కడ నుంచి రైట్ సైడ్లో మనకు పోలింగ్ కేంద్రం అయితే ఉంది. దాదాపుగా పోలింగ్ కేంద్రానికి సమీపంలో ఉన్నాం మనము. ఇది మున్సిపాలిటీ కేంద్రంతో పాటు మండల కేంద్రం కూడా. మీకు రైట్ సైడ్లో కనిపిస్తుంది మున్సిపాలిటీ బోర్డు. తీసుకోండి. పురపాలక సంఘం మీరు గమనించవచ్చు. ఇందులో కూడా మొత్తానికి మూడుచింతలపల్లి మున్సిపాలిటీలో జరుగుతున్నటువంటి అన్నీ కూడా మీకు దాదాపుగా చూపించే ప్రయత్నం చేశాము. మరి మధ్యాహ్నం కావస్తుంది. ఇప్పటికి కూడా ఓటర్లు ఎంతో ఉత్సాహంగా పాల్గొంటున్న పరిస్థితి మనకు క్లియర్గా కనబడుతుంది. అందరి కూడా సర్వత్రా ఎంతో ఆసక్తికరంగా ఈ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ జరుగుతుంది. మనం నిర్వహించిన సర్వేలో కూడా ఏ పార్టీ కూడా పూర్తిగా ఒకవైపు వేవున్న వాడి పరిస్థితి అయితే ఖచ్చితంగా లేదు. ఎవరు గెలుస్తారు ముఖ్యంగా చెప్పుకోవాలంటే మూడుచింతలపల్లిలో
ఇండిపెండెంట్ల హవా కూడా కొనసాగుతుంది అన్నట్టుగా మనకు క్లియర్గా మనకు జనాల్లో కానీ మనం నిర్వహించిన సర్వేలో కానీ ఏర్పడుతుంది. చూడాలి మరి ఈ ఇండిపెండెంట్లు అంటే ఓట్లు చీల్చడం వరకే పరిమితం అయ్యారా, లేకపోతే గెలుపు దిశగా వెళ్తున్నారంటే మనం బాక్సులు ఓపెన్ చేసే వరకు కూడా మనకు ఎవరికి అంత చిక్కని పరిస్థితి ఉంది. చూద్దాం మరింత సాయంత్రం వరకు ఎలా ప్రక్రియ కొనసాగుతుంది, ఎంత పర్సెంట్ పోలింగ్ జరుగుతుంది, దాని మీద ఆధారపడి మనం ఎగ్జిట్ పోల్స్ కూడా రిలీజ్ చేసే అవకాశం ఉంది సాయంత్రం తర్వాత. థ్యాంక్ యూ సో మచ్. ప్రస్తుతం మనం మోడ్చింతలపల్లి మున్సిపల్లోని చివరి గ్రామమైనటువంటి ఈ శివార్లో చివరి గ్రామమైనటువంటి పొన్నల్లో ఉన్నాము. మీరు చూడొచ్చు పరిస్థితి రోడ్డు పైన ఎలా ఉందో. విజువల్స్తో చూసే ప్రయత్నం చేపిస్తున్నాడు మా కెమెరామెన్. పేరుకి మున్సిపాలిటీ అయినా కూడా ఇంకా ఇది గ్రామీణ వాతావరణంతో ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మీరు అదే గ్రామీణ వాతావరణం ఒక సర్పంచ్ ఎన్నికలు అయితే జరిగితే ఎలా ఉంటుందో అలాంటి కోలాహలమే ఉంటుంది. ఇది ఇంకా పట్టణానికి అతి చేరులో ఉన్నా కూడా ఇంకా గ్రామీణ వాతావరణం ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి మీకు క్లియర్గా చూడవచ్చు. మొదటిసారిగా జరుగుతున్న ఎన్నికల్లో మున్సిపాలిటీ ఏర్పడిన తర్వాత ఇక్కడ ముందర ఉన్నటువంటి పోలింగ్ కేంద్రం వైపు కూడా అందరు జనాలు కూడా తమ ఓటర్ స్లిప్లను తీసుకొని ఓటు వేసేందుకు వెళ్తున్నటువంటి పరిస్థితులు మీరు విజువల్స్లో చూడవచ్చు. బలగాలకు సంబంధించినటువంటి బస్సు వృద్ధులను వీల్చైర్లో తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి. తమ ఓటు ఎంత విలువైనదని కూడా మీరు ఆ సిచ్యువేషన్ చూస్తే మీరు అర్థం చేసుకోవచ్చు. కొంచెం ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. అరుణ్ కొంచెం ముందుకు వెళ్ళండి. రోడ్డు పైన కంటే కూడా కేంద్రం దగ్గర ఎక్కువ పబ్లిక్ ఉన్నటువంటి మనకు అనిపిస్తున్న పరిస్థితి ఉంది. విజువల్స్లో చూడవచ్చు. ఈ ప్రధాన రహదారి గ్రామంలో ఈ రహదారి చాలా గుంతలమయంగా ఉంది. కొత్తగా గెలిచిన వారైనా కూడా ఇవి పట్టించుకొని ఈ సమస్యను పరిష్కరించాలని కూడా మన ఛానల్ తరఫున కూడా మనము ప్రజల దృష్టికి అధికార ప్రతినిధానికి కూడా మనం ప్రజానికానికి కూడా తెలియజేస్తున్నాము. ఓటర్లకు స్లిప్పులు పంచుతున్నటువంటి నాయకులను చూడవచ్చు మనం ఇక్కడ. ఇక్కడ టర్న్ చేసుకోండి. ప్రస్తుతం మనం మోడ్చింతలపల్లి నుంచి లక్ష్మాపూర్ వైపుగా వస్తున్నాము. అయితే ఇక్కడ గవర్నమెంట్ హై స్కూల్ జెడ్పీహెచ్ హై స్కూల్లో పోలింగ్ కేంద్రాల్లో 4 బూత్లు అయితే ఉన్నాయి. అయితే ఇక్కడ ఆల్మోస్ట్ మున్సిపాలిటీలో మరొక పెద్దదైనటువంటి లక్ష్మాపూర్ ప్రాంతంలో కూడా మీరు చూడొచ్చు. గవర్నమెంట్ స్కూల్లో అటు చూపించే ప్రయత్నం చేస్తాము. గవర్నమెంట్ స్కూల్లో కూడా ఎన్నికల సరళి ఎలా సాగుతుంది అనేది కూడా చూస్తాము. ఇక్కడ గేట్ వరకే ఎవరైనా అలౌ చేస్తున్నారు. గేట్ నుంచి ఎవరైనా కూడా ఇక్కడ నుంచి ఫోన్లు కానీ ఏం కానీ లోపలికి అలౌ చేస్తలేరు. క్యాండిడేట్లు అందరూ కూడా ఇక్కడే ఉండి చివరి ప్రయత్నంగా వాళ్ళ మన ప్రజలకు చెప్పడానికి అయితే ప్రయత్నం చేస్తున్నారు. పోలీసులు కూడా భారీ సంఖ్యలో గతంలో జరిగిన కొన్ని చిరు సంఘటనల వల్ల పోలీసులు కూడా భారీగా బలగాలను మోహరించినటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనబడుతుంది. ముందర చూడొచ్చు మీరు రైట్ సైడ్లో మీకు ప్రత్యేక బృందాలు పోలీసు వారి అదనపు బలగాలు కూడా మీరు ఇక్కడ చూసుకున్నటువంటి పరిస్థితి మనకు క్లియర్గా కనబడుతుంది. ఇక్కడ నుంచి ఎక్కడైతే లైన్ వేశారో లైన్ వరకు మాత్రమే మనకు ఎవరైనా సాధారణ జనాలు కానీ రావడానికి అయితే పరిమితులు ఉన్నాయి. ఇక్కడ నుంచి ఎవరైతే వారి కేంద్రాలుగా పెట్టుకొని ఓటర్ స్లిప్పులు ఇవ్వడము ప్రతి ఊర్లో జరిగినట్టుగానే ఈ ఊర్లో కూడా నడుస్తూ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దాదాపుగా మధ్యాహ్నం కావస్తున్నా కూడా ఎంతో ఉల్లాసంగా ఓటర్లు మాత్రం ఖచ్చితంగా చాలా జోస్తో ఓట్లకైతే రావడం జరుగుతుంది. మీరు చూడొచ్చు రైట్ సైడ్ కూడా అభ్యర్థులు అందరూ కూడా కూర్చున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మీరు ముందర కూడా చూడొచ్చు కుర్చీలు వేసుకొని ఎండలో అయినా కూడా వాళ్ళు కూర్చొని ఎంతో ఓపికగా అందరికీ స్లిప్పులు ఇస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కొన్ని ముందరకు ఉండారని కొంచెం ముందుకెళ్ళండి. చూడొచ్చు రైట్ సైడ్లో ఒక్కొక్క పార్టీకి సంబంధించినటువంటి సెంటర్ల వద్ద ఒక్కొక్కరు ఉన్నటువంటి పరిస్థితి కూడా మనకు క్లియర్గా స్పష్టంగా కనబడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది మోడ్చింతలపల్లి మున్సిపాలిటీ మరియు అలియాబాద్ మున్సిపాలిటీ, ప్రధానంగా మేడ్చల్ జిల్లాలో ఉన్నటువంటి 3 మున్సిపాలిటీలో 2 మున్సిపాలిటీలో మనం ఇప్పుడు చుట్టి రావడం జరిగింది. ప్రతి కేంద్రం వద్ద కూడా ఒకటే, అంటే ఎక్కడ కూడా స్పష్టమైన ఆధిపత్యం అంటూ ఏమీ లేదు. అంటే ఎవరికి వారే ఎవరి సీట్ను వారే
కాపాడుకునేందుకు, ఎవరి సీటు వారిని గెలుచుకునేందుకు ఎన్నో విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. జనాల ఓటర్లు జనాల నాడిని మాత్రం ఎవరు తెలుసుకోలేకపోతున్నారు. ఎవరికి ఓట్లు పడుతున్నాయి, ఎవరు గెలవబోతున్నారు అనేది విషయంపై మాత్రం ఇప్పటికీ ఎవరికి కూడా క్లారిటీ లేనటువంటి పరిస్థితి. ఎన్ని సర్వేలు చేసినా ఏమి చేసినా కూడా జనాల నాడి పట్టుకోవడం మాత్రం ఈసారి ఎవరి వల్ల కావడం లేదు. చూడాలి మరి 2 రోజుల్లో ఈ ఎలక్షన్ రిజల్ట్ కూడా వస్తుంది. అప్పుడు మరి ఎవరు గెలుస్తారు, ఎవరు మున్సిపాలిటీలో ఈ 3 మున్సిపాలిటీలపై జెండా ఎగరేస్తారనే విషయం అయితే చూడాల్సిన పరిస్థితి ఉంది. ఇది మన టీసీ న్యూస్ నుంచి స్పెషల్ ప్రోగ్రామ్. థ్యాంక్ యూ.